బయోమెట్రిక్ ఏటీఎంస్. ఈ పదం తెలియకపోయినా వాటిని ఆల్రెడీ మనం వాడుతున్నాం. ఏంటిది ఇంతకీ? మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు మన యొక్క ఏటీఎం కార్డు తీసుకెళ్ళి అక్కడ పిన్ నంబర్ అనేది ఎంటర్ చేసి అమౌంట్ విత్డ్రాల్ అనేది చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ పిన్ కానీ ఏటీఎం కార్డ్ కానీ ఏవి అవసరం లేకుండా మన బయోమెట్రిక్స్ ద్వారా, అంటే ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఐరిస్ స్కాన్ కావచ్చు, వాయిస్ రికగ్నిషన్ కావచ్చు, లేదా వెయిన్ ప్యాటర్న్ అంటారు. ఇలా మన పామ్లో ఉండేటటువంటి ఈ నరాలు, ఈ వెయిన్స్ అనే వాటిని ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం కావచ్చు. వీటన్నిటి ద్వారాను ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేస్తే, ఇప్పుడు పిన్ నెంబర్ దేనికి? ఈ కార్డు వీళ్ళదే, వీళ్ళే విత్డ్రా చేయాలనుకుంటున్నారనే అథెంటికేషన్ కోసం. సో అవేమీ అక్కర్లేకుండా మన యొక్క బయోమెట్రిక్స్ని బేస్ చేసుకొని మనం గనక ఏటీఎంస్ వీటిని ఆపరేట్ చేసి అథెంటికేట్ చేయగలిగితే వాటిని మనము బయోమెట్రిక్ ఏటీఎంస్ అంటాం. 2016లోనే మనకి బయోమెట్రిక్ ఏటీఎంస్ ఇంట్రడ్యూస్ చేశారు డిసిబి బ్యాంక్. ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ ఏటీఎంస్లోనూ ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంది. ఇప్పుడు ఈవెన్ ఈ కామర్స్లోను అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, స్టాల్స్ లాగా పెట్టేసి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేసేస్తే చాలు, లేదా కొన్నిసార్లు మన ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ ద్వారాను పేమెంట్స్ చేసుకోవడం కానీ, పిఓఎస్ మెషిన్స్, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ అంటారు. వీటన్నిటిలోనూ బయోమెట్రిక్ బేస్డ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంది కదా. ఆ విధమైనటువంటి వన్ ఆఫ్ ది అప్లికేషనే ఈ బయోమెట్రిక్ ఏటీఎం అనే కాన్సెప్ట్.